నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. మీ మాటలని ఎవరైనా తెలియని వాళ్ళని పాపం మీరు చెప్పినట్లు చేశారంట. ఏం ఇబ్బంది లేదమ్మా, లేకుండా మిద్దె మెట్లబడికి ఎక్కుతా కావున ఎందరో పరిచారికా గణములు, మంత్రస్థానులు, ప్రధానమంత్రి భార్య కదండి ఆమె, ఎందరో వచ్చేసి చేరుకున్నారు. మంత్రస్థానంలో వచ్చినటువంటి మరికొన్ని గడియలకు ఆమె గర్భవాసమంతో అధిక సౌందర్యవంతుడైనటువంటి అబ్బాయి జన్మించినాడు. ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రే కిం ప్రయోజనం అన్నారు. మరి ఆకాశమునందు గల ఎన్ని చుక్కలు ఉండినా చంద్రుడితో సమానం కానేరవట. చంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశించుతున్నాడో ఆ విధంగా ప్రకాశించుతున్నాడు పిల్లవాడు. మరి ఆ అబ్బాయే కాకుండా ఆ 6 మందికి కూడా పుట్టారు. ఈ కుమ్మరవారి గుండమ్మ, మంగళవారి మాచమ్మ, సాగలవారి చందమ్మ, ఎనవారి ద్వారమ్మ, అందరూ మగ పిల్లలే. 7 మంది. దానికి కూడా పొట్టేలు జన్మించింది. ఈ విధంగా 8 మంది జన్మించిన తర్వాత ఈ అబ్బాయి పుట్టినటువంటి టైంలో తమ తండ్రి గారు గ్రామంలో లేడు కదా. శ్రీలమ్మ మహా సంతోషంబున ఇంతకాలమునకు నాకు మనముడు పుట్టాడు, ఈ వార్త నా కుమారునికి తెలియజేస్తే నా కుమారుడు ఎంత ఆనందపరవశుడైపోతాడు అనేటువంటి ఆలోచనతో ఆ మహాతల్లి వెంటనే ఒక లేఖను వ్రాసింది కుమారునికి. నాయన కుమార, మన 5 కుటుంబముల వారికి వనరంగ వంశపుత్రుడు చెన్నకేశవ స్వామి వర ప్రభావం వలన నీ భార్య గర్భవాసమందు కుమారుడు పుట్టాడు. నీవు తక్షణమే యుద్ధమును ఆపి వచ్చి నీవు అబ్బాయికి గురుడు పుణ్యమును తెచ్చి నామకరణ చేసి వెళ్ళిపో కుమారా, ఇంట్లో మీ తల్లి శ్రీలమ్మ అని ఒక లేఖను రాసి కుమారునికి పంపింది. ఆ మండప కోటలపై యుద్ధం చేస్తూ ఉండబడినటువంటి బ్రహ్మనాడికి చేరిందండి వేసినటువంటి లేఖ. అది తీసుకుని వెళ్ళి ఆ బ్రహ్మనాడికి ఇచ్చాడు. ఇదో శుభలేఖ వచ్చింది, మాచర్లపట్నం నుంచి శుభలేఖ. ఆయన స్నేహితుడు ఉన్నాడండి, బ్రాహ్మణ వెంకయ్య, బ్రహ్మనాడికి స్నేహితుడు. ఈయన చదువుకొని ఉంటే సరిపోయింది. అలా కాకుండా తమ స్నేహితుడికి ఇచ్చాడు. ఆయన వెంకయ్య, తల్లి ఏమిటో జాబు రాసినట్టుగా ఉన్నది, ఇందులో ఏమి కలదో చదివి వినిపించమని ఆయన చేతికిచ్చాడు. చదువుతానయ్యా. బ్రహ్మనాయుడు గారు, మహారాజరాజశ్రీ ప్రియాతి ప్రియమైన తల్లి గారికి కుమారుడికి నీ తల్లి శ్రీలమ్మ రాయి ఉత్తరం ఏమనగా, కుమారా బ్రహ్మనాయుడా, 5 కుటుంబాల వారికి 5 గోత్రముల వారికి లేక లేక మాచలచ్చుడు దయంత కరుణ చేత నీ భార్య గర్భవాసమున అధిక చక్కదమైన కుమారుడు పుట్టాడు. నీ వచ్చి పురుడుకుని వదిలించి పేరు బలాలు పెట్టిపోవలసింది. ఇట్లు నీ అమ్మ, ఇట్లు మీ అమ్మ, ఇట్లు మీ అమ్మ శ్రీలమ్మ. సరే, ఆ మాట విన్నాడండి బ్రహ్మనాయుడు. ఏమది? ఏం చదివావు నీవు ఇప్పుడు? ఈ శుభలేఖలు ఉన్నది ఉన్నట్టు చదివాను. ఆయన తప్ప? నేను ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయినది? 7 ఏళ్ళు అయింది. మరి 7 ఏళ్ళు అయితే భర్త లేకుండా ఎవరికైనా భార్యకు బిడ్డలు పుడతారా? అంటే కొంచెమైనా జ్ఞానం ఉన్నదా? తప్పే ఉన్నాయా? ఎవరైనా మనకు పగవారు వింటే పరువు పోతుంది. భార్య ఒక చోట భర్త ఇలా అయ్యా, నేను తక్షణమే మాచర్ల పట్టణానికి వెళ్ళి రావాలి. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే వెళ్ళి ఈ విషయం ఏంటో తెలుసుకుని వస్తాను.